హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చామదుంపల పులుసు వండుతున్నా. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఏమేమి వేసానంటే తాలింపు దినుసులు వేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవి వేసి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసాను. ఉప్పు ఎందుకంటే తొందరగా ఉడకడానికి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ మొత్తం చూసి కామెంట్ చేయండి. నేను మీ చూస్తే ఇదిగోండి, చూసారు కదా. టమాటాలు ఒక పెద్దవి అయితే 2 సరిపోతాయి, చిన్నవి అయితే 4 వేసుకోండి. అంటే 2 పూటలకి, ఒక ఇద్దరికైతే 2 పూటలకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఉడకనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. సగం మీద ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఉడికిందో. ఇది వంకాయ ఏంటంటే గట్టిగా ఉంది ఫ్రెండ్స్, అంటే పచ్చి కొంచెం నిల్వ ఉంటాకని తెచ్చాం. అందుకని ఇక నేను ఇది చాలా ప్లేసెస్ ఇవి కొన్ని గట్టిగా ఉన్నాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను మరీ బుడ్డికి కోసా, గట్టిగా ఉన్నాయన్నీ. ఇంకా నీళ్ళు పోసిన తర్వాత ఉడుకుతాయి అని చెప్పి ఇంకొన్ని చామదుంపలే మెత్తగా ఉన్నాయేమో చక్రాల్లాగా చేసాయి. ఇగో చిన్నగా ఉన్నాయన్నీ గట్టిగా ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఇగోండి ఇలా చక్రాల్లాగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, మెత్తపడి ఉడకట్లేదు ఫ్రెండ్స్. నేను దగ్గర 2 గంటలు పెట్టా గట్టి. ఈసారి ఇలా అయినా కొంచెం ఉప్పు వేసి ఇప్పుడే కారం వేయకుండా ఉప్పు వేసి పెడదామని చెప్పి కలిపేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ముందు ఉడకనిస్తాను కొంచెం నీళ్ళు పోసి, ఆ తర్వాత కారం వేస్తాను ఫ్రెండ్స్. కారం వేసి కొత్తిమీర, కరివేపాకు వేస్తాం. ఆల్రెడీ ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపా కదా. ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడే ఉప్పు వేసాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోసి కూసేపు ఉడకనిస్తా. ఆ తర్వాత చింతపండు పులుసు, అందుకని ఎక్కువ పోయట్లేదు ఫ్రెండ్స్ ఉడకడం కోసం. మళ్ళీ చింతపండు వేస్తే ఉడకదంటారు కదా పులుపుకి. అందుకని ముందు మూత పెట్టేసి కూసేపు అలా ఉడకనిద్దాం. ఉప్పు వేసి ఉంది కదా ఆల్రెడీ. ఈలోపు చింతపండు పెట్టుకుంటే కొంచెం సరిపోద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్న చింతపండు, అంటే కేజీ ఫ్రెండ్స్ అయ్యి. ఇదిగోండి, ఇది కుసేపు నానబెడదాం అవి ఉడికేలోపు. కొంచెం మంట ఫుల్గానే పెట్టాను, అంటే మరీ ఫుల్ కాదు అలా అని చెప్పి మరీ సాంత తగ్గించడం మధ్యలో పెట్టామంట. అంతలోకి అవి ఉడికేలోపు ఇవి నానతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోసాను. ఇంకా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇంకా కొంచెం ఇప్పుడు కారం వేసేస్తాను. అంటే నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఫ్రెండ్స్, అందుకని పోసేసాను చింతపండు పులుసు. మళ్ళీ మాడిపోద్ది కదా. పర్వాలేదు ఫ్రెండ్స్, ఇందాక మీద బాగానే ఉడికినాయి. ఇది పచ్చి కారం ఫ్రెండ్స్, అందుకని నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేయట్లేదు. ఒక 3/4 స్పూన్ వేసిన, స్పూన్ కూడా వేయట్లేదు ఫ్రెండ్స్. కారం ముందే వేయాలి, అవి ముక్కలు మళ్ళీ అడుగుంటుందని చెప్పి పులుసు పోసేసాను. లేదంటే ముందే కారం వేయాలి ఫ్రెండ్స్, ఆ తర్వాత పులుసు పోయాలి. ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి చూసేసుకోవడమే. ఇంకోండి, కారం నేను ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటాయి. కారం కూడా పచ్చి కారము. మసాలా కారం అయితే మనం స్పూన్లో వేసుకోవచ్చు, అందుకనే ఉప్పు వేసా. అందుకని కారం ఎక్కువ తెలియట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అడుగు అంటింది, అందుకని గబుక్కుని పోసేసాను. కానీ బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ దీంట్లో, ఎందుకంటే ఎక్కువ
గట్టిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. అందువల్లే చామదుంపలు అంటే మా వారికి ఇష్టం. తెచ్చుకుంటారు కానీ అయ్యేమో గట్టిగా ఉంటున్నాయి. ఒక 1/2 కేజీ తెచ్చుకుంటే 1/2 కేజీ గట్టిగానే ఉంటున్నాయి ఫ్రెండ్స్. అందుకని చిన్న చిన్న కోసి పెట్టాను. బాగుంటే తింటారు, లేదంటే లేదు. కానీ ఫ్రెండ్స్ చామదుంపల కూర ఇలా చేసుకుంటే బాగుంటుంది ఉడకబెట్టుకొని. మళ్ళీ చెప్తున్నా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి చామదుంపల కూర ఎలా చేయాలంటే, ఫస్ట్ నూనె మూకుడు పెట్టి నూనె పోసి తర్వాత తాలింపు దినుసులు వేస్తాం కదా, ఏపుళ్ళకి ఎలా తాలింపు వేస్తామో అవన్నీ తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఉడకడానికి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలు కూడా ఉడికిన తర్వాత కొంచెం చామదుంపలు కూడా వేసేయాలి. చామదుంపలు కూడా వేసిన తర్వాత కారం వేసేయాలి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పి ఫస్ట్ నీళ్ళు పోసి ఉడకనిచ్చాను. తర్వాతే కారం వేసాను. మామూలుగా అయితే కారం వేసేసుకోవచ్చు. వేసుకొని చింతపండు పులుసు పోసుకోవడమే ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిన తర్వాత చామదుంపలు వేసి కారం వేసి చింతపండు పులుసు పోసుకోవడమే ఫ్రెండ్స్. ఇక చివరిలో దించే ముందు నేను కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి ఇక దించేయడమే ఫ్రెండ్స్. చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాను. మీరు అనుకోవచ్చు కొంచెం ఎరుపు లేదని, కానీ ఏంటంటే కారం చూస్తాక అలా ఉంది కానీ ఘాటు మట్టుకు అదురుతుంది ఫ్రెండ్స్. నేను చూసాను, టేస్ట్ చూసి నేను ఇక వేయలేదు. బాగుంది పుల్లగా. కొంచెం కొద్దిసేపు ఉంచితే ఆ పులుపు అనేది కొంచెం దానిలో దిగుద్ది. ఉప్పు కూడా తగ్గింది. ఇదిగోండి ఉప్పు వేస్తున్నా. కారం ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. కారం ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ వద్ది. అందుకని నేను ఒక 4 బెల్లం ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మాకు ఇలా వస్తాయి రీమార్క్లో. దేవుడికి పెడతాను. ఆ దేవుడికి పెట్టిన తర్వాత పక్కన పెడతాను ఫ్రెండ్స్. దేనికైనా వాడతా. పులుసులో బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ ఇలా కొట్టిసా వేసేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టం. పులుసులో కొంచెం మంది ఇష్టం లేకపోతే వేసుకోవసరం లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను చివరిలో వేసుకుంటున్నాను. ముక్కలు అన్నీ ఉడికినాయి. ఉప్పు కారం అన్నీ చూసి కొంచెం ఉప్పు తగ్గితే వేసాను. ఒకసారి కలుపుదాం. సన్నసాగ పెట్టేస్తుంది. ఇక మళ్ళీ అడుగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇక తీసేయడమే ఫ్రెండ్స్. అంటే ఉడకాలి కదా, కొంచెం పులుసు అది దిగాలని. సరే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి చామదుంపల పులుసు రెడీ. ఇక తినడమే. బాగుంది ఫ్రెండ్స్. కానీ ముక్కలు కూడా కొంచెం ఉడికినాయి, పర్వాలా. మరీ అంత గట్టిగా లేవు. మీకు చూపిస్తూ ఉండండి. అంటే చిన్న చిన్న కోసా కదా, కొంచెం ఉడికినాయి. ఇదిగోండి ముక్కలు చూసావా, 2 అయిపోయినాయి. చూసారండి, పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. అంటే చిన్న చిన్న ముక్కలు కోసావు కాబట్టి ఇదిగోండి చిన్న ముక్కలు కోసా కాబట్టి ఉడికిపోయింది. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.